వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మాస్మహి క్లాస్ అంజు. మనమైతే లాస్ట్ 2 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 లో అయితే మా బాబు అక్షరాభ్యాసం అండ్ పుట్టి వెంట్రుకలు తీయించడం అయితే చూసేశారు కదా. అండ్ మా బాబు ఎక్స్పీరియన్స్ కూడా చూసేశారు కదా జుట్టు తీయించేటప్పుడు. అయితే ఇప్పుడు పార్ట్ 4 ఇప్పుడు మీరు ఏం చూసేస్తారంటే చెవులు కుట్టించామండి, ఎలా కుట్టించాము అండ్ మాకు ఎన్ని పోగులు ఆనవాయితీయో మీరు ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేసేయండి. బాయ్. మా బాబుకైతే ముందు పుట్టి వెంట్రుకలు తీయించేటప్పుడు ఏడ్చిన ఏడుపుకి చెవులో గుట్టేటప్పుడు కూడా ఏడవటానికి కూడా ఓపిక రాలేదండి. బాగా నీరస పడిపోయాడు. అండ్ అందులో ఎండాకాలం కదండి, అప్పుడే స్టార్టింగ్ అసలు ఫుల్ నీరసం వచ్చేసింది. ఏడవటానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఒక ఇయర్ రింగ్ అయితే కుట్టేశారు, ఒకవైపు అయితే కుట్టారు, ఇంకో వైపు కూడా కుట్టేస్తున్నారు. మాకు యాక్చువల్గా అయితే 3 పోగులు అయితే ఆనవాయితీ ఉందండి. 3వ పోగు వీరభద్రుని పోగని మేమైతే అనుకుంటాము. ఆ పోగికి కూడా స్టోరీ కూడా ఉందండి, ఎందుకు అలా కుట్టిస్తున్నాము అనేసి. వీడియోలో అయితే మా హస్బెండ్ నన్ను తిడుతున్నారు, ఎందుకంటే నేను అప్పటిదాకా అక్కడే ఉన్నాను. అప్పటికప్పుడు నేను పిల్ల ఏడుస్తుంది పాలిద్దామని వెళ్ళేసరికి మా హస్బెండ్ అదే తిడుతున్నారు. వీడియోలో మీకు కనపడుతుంది కదా. సో వీరభద్రుని పోగు మేము ఎందుకు పెట్టుకుంటాము, ఆ స్టోరీ ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను, ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే మా బాబుకి అయితే మొత్తము 3 పోగులు అయితే కుట్టించాము. అటు ఇటు 2 చెవులకి అండ్ లెఫ్ట్ సైడ్ ఇయర్ ఉంటుంది కదా, దానికి పైన పోగు కుట్టిస్తామండి. మీలో ఎంతమందికి ఇలా ఆనవాయితీ ఉందో కమెంట్ చేయండి. మేమైతే 3 ఇయర్స్కి కుట్టిస్తాము. కొంతమంది అయితే లోలికలు కూడా కుట్టిస్తారు చెవులకి, అవి 21 డేస్కి అలా ఆనవాయితీ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఆనవాయితీ ఉందో కమెంట్ చేసేయండి. ఇదండి మా ఎక్స్పీరియన్స్ అండ్ మా బాబు అక్షరాభ్యాసం అండ్ ఇవి. సో నేను మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్.